లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలుగు రాష్ట్రాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు వడగళ్ల వానకు మార్కెట్ యార్డులో ధాన్యం తడిసి ముద్దైంది. మరోవైపు మామిడి సహా పలు పంటలు నేలరాలాయి. వాన బీభత్సానికి తాము తీవ్రంగా నష్టపోయామని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. జనగామ జిల్లాలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులు వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. వ్యవసాయ మార్కెట్ యార్డులో వర్షపు నీటికి ధాన్యం కొట్టుకుపోయింది. జనగామ, లింగాల గణపురం, రఘునాథపల్లి మండలాల్లో పలుచోట్ల వర్షానికి పంట నేలరాలింది. అకాల వర్షం తమను నిండా ముంచిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల్లో అకాల వర్షానికి వరి ధాన్యం, మొక్కజొన్న పంటలు తడిసిపోయాయి. అకస్మాత్తుగా వర్షం కురవడంతో కల్లాల్లో ఆరబోసుకున్న వరి ధాన్యం, మొక్కజొన్న పంటలకు టార్పాలిన్ కవర్లు కప్పుకునే సమయం రైతులకు లేకుండా పోయింది. ఆరుగాలం పండించిన పంట అకాల వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన వర్షానికి ధాన్యం, మొక్కజొన్న నీట తడిసింది. ఖమ్మం జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. గత వారం కురిసిన వర్షం మిగిల్చిన నష్టం నుంచి రైతులు తేరుకోలేదు. ఇప్పుడు మళ్లీ ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తూ ఉండడంతో అన్నదాతలు ఆందోళనగా ఉన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన రాసులపై టార్పాలిన్ కవర్లు కప్పి ధాన్యం తడవకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని పలు గ్రామాలలో అకాల వర్షం రైతుకు శాపంగా మారింది. మొక్కజొన్న పంట పూర్తిగా నేల కొరిగింది. దీంతో కనీసం పెట్టుబడి వస్తుందా అన్న భయం రైతుల్ని వెంటాడుతోంది. ఏపీలోనూ అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలోని పలు గ్రామాల్లో అకాల వర్షం అపార నష్టం మిగిల్చింది. ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో కల్లాల్లో ఉంచిన మిరపకాయలు తడిసి ముద్దయ్యాయి. తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని, అధికారుల్ని వేడుకుంటున్నారు.